ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. పిల్లరా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం మనం మాట్లాడుకుందాం. ఒక 30 మినిట్స్ మనం మాట్లాడుకుందామండి. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తిని కలిగి భయభక్తులు కలిగి చెవులు పెట్టి వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు. మీరందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో నేను కూడా బాగానే ఉన్నాను. మీరందరూ బాగుండాలని చెప్పేసి ప్రభువు యేసుక్రీస్తు పేరట మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. సో కాబట్టి ప్రియులారా, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోయిన తర్వాత రక్షణ అనేది చాలా 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 అవసరం అండి. సో ఎందుకంటే చేతులారధనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. రక్షణ దూరం అయిపోతే భూమి మీద మనం సంపాదించుకున్నవన్నీ కూడా పోతాయి. ఎందుకంటే రక్షణ కంటే కూడా అవేవి గొప్పవి కాదు, రక్షణ కంటే కూడా అవేవి కూడా ఎక్కువ కాదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరందరూ కూడా దాని మనసుని మీరు పెట్టుకోవాలి అండి. ఈ ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, ఈ భోగభాగ్యాలు ఇవేవి కూడా మనతో పాటు రావండి అండి. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది, వీటన్నిటికంటే కూడా చాలా గొప్పది దేవుని దృష్టి అనమాట. ఉన్నతమైనటువంటి ఏదయ్యా అంటే రక్షణ. నీకు అన్నీ ఉన్నా సరే రక్షణ లేకపోతే నీకన్నీ కూడా శూన్యం, సున్నా. ఎందుకంటే అది ప్రాముఖ్యమైనది, అది విలువైనది అంటే. అది చేతి దగ్గరకు వచ్చేటప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలంటే అందిపుచ్చుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీకు వివరిస్తానండి. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. సో కాబట్టి పిల్లరా, ఓ మాట మనం చూద్దామండి. ఓ మాట మనం చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. ఇల్లు కట్టువారిని నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను అనేటువంటి మాట రాయబడి ఉంటుంది పిల్లరా. ఈ మాట సాక్షాత్ యేసుక్రీస్తు వారే స్వయంగా పలికినటువంటి మాట. ఎవరితో పలికినటువంటి మాట? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారితో యేసుక్రీస్తు వారే పలికినటువంటి మాట. అసలు ఈ మాట ఎందుకు యేసుక్రీస్తు వారు పలకాల్సి వచ్చింది, ఆయన నోటి వెంట మాట ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించినట్లయితే, మీరందరూ కూడా ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఏది కూడా నోటి నుంచి మాట ఊరికే రాదండి. ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాటలో ఎంతో అంటే డెప్త్ ఉంటుంది, ఎంతో అర్థం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి పిల్లరా, ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట అనాల్సి వచ్చింది, ఆ పైన ఉన్నటువంటి సందర్భం ఏంటి, అదంతా కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం అండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనేటువంటి మాట, అందులో ఉన్నటువంటి ఆ లోతైన భావం అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే, అసలు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఈ నిరాకరించడం ఏంటండి? నిరాకరించడం అంటే త్రోసేయడం, నాకొద్దు అని చెప్పడం, నాకు అవసరం లేదని చెప్పడం, అంతే కదండి. ఒక వస్తువు ఎవరైనా ఏదైనా మీకు ఇచ్చారనుకోండి, నువ్వు నాకు వద్దు అన్నావు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నిరాకరించావు, నాకు వద్దని చెప్పావు, దాన్ని త్రోసేసావు అంటే అది నీకు అవసరం లేదు, దాంతో నీకు ఎటువంటి పని లేదని అర్థం, అంతే కదా ప్రియులారా. ఇప్పుడు మూలకు తలరాయిగా ఉండేటువంటి దాన్ని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిరాకరించారు అని యేసుక్రీస్తు తన యొక్క మాటలతో చెప్పకనే చెప్పాడు. ఈ సందర్భంలో ఆయన ఆ మాటని పలికాడండి. ఇంక నిరాకరించడం అంటే త్రోసేయడం, మాకు వద్దు అని చెప్పడం అండి. చాలా వాటిని మనం నిరాకరిస్తూ ఉంటాం లోకంలో అనమాట. కానీ వారు స్వయంగా దేన్ని నిరాకరించేసారో తెలుసా ప్రియులారా? వారు ప్రాముఖ్యంగా చనిపోయిన తర్వాత వారు గమ్యస్థానాన్ని ఎక్కడికైతే చేరుకోవాలో ఆ చేరుకోవడానికి మూలమైన దాన్ని వారందరూ కూడా నిరాకరించారండి. ఆ విషయం వారెవరు కూడా తెలియదు అండి. వారు తెలియకయే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అనేటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం పిల్లరా. సో కాబట్టి ఇక్కడ నిరాకరించారు, తోసివేశారు. అసలు దేన్ని నిరాకరించారు, దేన్ని తోసివేశారు అనేటువంటి విషయం మీరు గమనించినట్లయితే అండి, యేసుక్రీస్తు వారు చాలాసార్లు తను పరిచయం చేసుకున్నారండి. మీరు లేఖనాలు మీరు చూసినట్లయితే ఎప్పటికప్పుడు కూడా యేసుక్రీస్తు వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులతో ఎప్పటికప్పుడు కూడా మాట్లాడేవాడు, తర్కించేవాడు, బోధించేవాడు. వారితో ఏమనేవారు తెలుసా? నేనే దైవకుమారుని, తండ్రి యొద్ద నుంచి పంపబడినటువంటి వాడును నేనే, పైనుండి వచ్చినటువంటి వాడును నేనే. తండ్రి నాకు ఏదైతే నేర్పించాడో, తండ్రి నాకు ఏదైతే బోధించాడో అదే నేను మీకు బోధిస్తున్నాను, అదే నేను మీకు నేర్పిస్తున్నాను. వారు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించేవారు కాదు అండి. ధర్మశాస్త్రంలో అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు ప్రవచించినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఈయన గురించి, అవన్నీ కూడా ఆయన గురించి కాదని చెప్పేసి వారందరూ కూడా బలంగా నమ్మేవారు. వారందరూ కూడా స్టాండ్గా బలంగా నిలబడేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమనేవారు తెలుసా? మీరు ధర్మశాస్త్రంలో అంటే మోసే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే ప్రవచించారో, మోసే కాదు ఇంకా అనేక మంది ప్రవక్తలు కూడా ప్రవచించారు కాబట్టి, అందరూ ప్రవచించారు కాబట్టి ఆ విధంగా ప్రవచించిన లేఖలన్నీ నాలో నెరవేరాయి. మీరు ఇంతవరకు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆయనే నేను అండి.
మీరు ఇంతవరకు ఎవరి కోసం అయితే సమాజ మందిరాలు బోధిస్తూ ఉన్నారో అండి, అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు తను ఏర్పరచుకుంటే సేవకుల ద్వారా దేవుడు పరిశుధాత్మ సహాయంతో ధర్మశాస్త్రం ముందుగా పలికించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కారణం నేను. శాస్త్రులు, పరిసయ్యులు, సదుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు మాటను పూర్తిగా నిరాకరించేవారండి. ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు నుంచి చెప్పేసి యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పుకున్నారు. తన గురించి తను యేసుక్రీస్తు వారు ప్రత్యేకించుకున్నారు, బయలుపరుచుకున్నారు. సో అనేక మంది కూడా చెప్పడం అనేది జరిగింది. ముందుగా జరిగేటువంటి సంగతులు యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా చెప్పేశారండి. అదేవిధంగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు చెప్పేశారండి, నేనే దేవుణ్ణి, నేనే దైవకుమారుణ్ణి, మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి నేనే, మీరు ఎవరి కోసం అయితే సమాజ మందిరాల్లో బోధించి మెస్సయ్య క్రీస్తు వస్తారని చెప్పేసి 2000 సంవత్సరాల ముందు, ఇంతకు ముందు అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో, ఎవరి గురించి అయితే లేఖనంలో రాయించాడు దేవుడు పరిశుధాత్మ సహాయంతో ఆ వ్యక్తి నేనే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అనేక మంది కూడా స్వయంగా తను తాను ఆ విధంగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా నమ్మితే అనేక మందికి బయలుపరిచారు. కానీ వీరు ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు, యేసుక్రీస్తు వారిని విశ్వసించలేదు, యేసుక్రీస్తు వారిని నమ్ముకోలేదండి. పైగా అనమాట ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంత శక్తిమంతుడా కాదా అంటే అది వారికి తెలుసు. యేసుక్రీస్తు వారు చాలా శక్తిమంతుడు అండి. అంటే ఆ రోజుల్లో ఆయన ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలు, ఆ సూచక్రియలు, అద్భుతాలు, ఆ మహత్కార్యాలు అనేవి ఇంకా ఎవరు కూడా చేయలేనటువంటివి, అంత గొప్పవి, అంత అద్భుతమైనవండి. ఏ మానవుడు, ఏ నరుడు కూడా ఆ విధంగా ఎప్పుడు ఏ నడు కూడా చేయలేదండి. వారు తమ కళ్ళతో చూశారు అంటే వారు చూశారు అండి. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, ఉచ్చ చేయగలవారు, పక్షవాయువు గలవారు, కుష్ఠరోగం కలిగినటువంటి వారు, జలద రోగం కలిగినటువంటి వారు, అపవిత్ర ఆత్మ చేత బాధింపబడుతున్నటువంటి వారు, దెయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారు. ఈ విధంగా చూసినట్లయితే ఆ రోజులో అనేక మంది రోగులను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారండి. అంటే వారందరూ కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తున్నప్పుడు చూశారు అండి. వారు చూశారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ విధంగా పాపులాట్ అయిపోతున్నారని చెప్పేసి యేసుక్రీస్తు వారి మీద వారు ఏం చేశారో తెలుసా, నిందేసేసారండి. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి క్రేజ్ అంతా పోతుంది. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఫాలోవర్స్ అంతా ఇప్పుడు ఎవరి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు, యేసుక్రీస్తు వారి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వీరి యొక్క ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉన్నారు, ఆయన యొక్క ఫాలోవర్స్ పెరిగిపోతూ ఉన్నారు. అండ్ ఒక విషయం మీరు గమనించండి, యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలు చాలా గొప్పవి, అద్భుతమైనవి అని చెప్పేసి వారికి తెలుసండి. అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వారు ఎప్పుడు కూడా నిత్యం యేసుక్రీస్తు వెనకే ఉండేవారు. కొంతమందిని అనమాట పంపించేవారు. యేసుక్రీస్తు చేసే ప్రతి కార్యం కూడా వారికి తెలుసండి, అవి నిజంగా జరుగుతున్నాయని చెప్పేసి వారికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అవి ఉండకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు వారు జిమ్మిక్కులు, మిమ్మిక్కులు, ఇటువంటి మ్యాజిక్ గట్టా ఏం చేయలేదండి. గాడీలు అంటే ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆ సమూహము మధ్య, ఆ సమాజం మధ్య యేసుక్రీస్తు వారు అనేకమైన గొప్పటువంటి కార్యాలు చేసేవారు. అవి కాదు కూడదు ఆ విధంగా జరగలేదని చెప్పేసి వారు చెప్పజాలేరండి. ఒక విధంగా అదే విధంగా జరిగితే ఆయన చుట్టూ అంతమంది జనాలు ఎందుకండి? ఆయన నిజంగా మిమ్మిక్లు, జిమ్మిక్లు, గాడీలు చేస్తే అవి ఒక మాయా మంత్రం అనుకుంటే ఆయన ఏదో మ్యాజిక్ చేసి ఆ విధంగా కళ్ళకి కట్టినట్టు కనిపించేస్తుందండి. ఆ విధంగా చేసేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏదో మిమ్మికి చేశానమాట, అందరిని అనమాట ఆ విధంగా విభ్రాంతి పరిచేస్తున్నాడు అనుకుంటా. ఒక గారడీ సీమోన్ లాగా ఆయన కీర్తి, ఆయన యొక్క ప్రతిష్ట దేశాలు నలుమూలలో ప్రాకపోవడం ఏంటండి? ఒక విషయం తెలుసా అండి, ఆయనకు బోధ అనేది చాలా అద్భుతం అండి. ఆయనకు బోధ అనేది చాలా అద్భుతం అండి. ఆయన యొక్క బోధ ఈ శాస్త్రుల పరిశీలన విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడిపోయేవారండి. నిజంగా యేసుక్రీస్తు వారి బోధ, ఎందుకంటే లోకం పుట్టినది మొదలుకొని మర్మమైనటువంటి సంగతులు యేసుక్రీస్తు వారు బయలుపరిచేవారు, అనేక మందికి బోధించేవారండి. శాస్త్రుల పరిశీలన అందరూ కూడా ఆయన గురించి ఒక మాట అంటారు, ఈయన యోసేపు కుమారుడు కాడా, మరీ కుమారుడు కాడా, ఈయన యొక్క సహోదరి అందరూ మనతో పాటు ఉన్నవారు కారా, వీళ్ళందరూ మనతో పాటు జీవిస్తున్నటువంటి వారు కారా, వీళ్ళు వడ్రంగ పని చేసేవారు కారా. కాబట్టి ఈ విధంగా అనమాట మీరు చూసినట్లయితే ఈయన పని చేసుకుంటూ మనతో పాటు ఉన్నవాడు కాడా. ఈ విధమైనటువంటి భావజాలం వాళ్ళు ఎందుకు కలిగింది, ఈ విధంగా వారు ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరీ గర్భం గుండా భూమి మీదకి వచ్చాడు పరిశుధాత్మ సహాయంతో. భూమి మీద వచ్చిన తర్వాత సువార్తలు అడుగు పెట్టక ముందు తల్లిదండ్రులకు లోబడ్డాడు, జీవించారు, వారికి అనుగుణంగా అనమాట హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఒక విధంగా తల్లిదండ్రులకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నాడు. సుమారు అనమాట ఆయనకు వయసు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సువార్తలోనికి అడుగుపెట్టాడండి. ఆ విధంగా అడుగుపెట్టిన తర్వాత ఆయన ఏ పాండిత్యము నేర్చుకోలేదు, ఆయన ఎవరి దగ్గర కూడా అభ్యాసం చేయలేదు. సో కాబట్టి ఆ విధంగా సువార్తలు అడుగుపెట్టిన తర్వాత ఆయన బోధించేటువంటి ఆ బోధకి చాలా మంది ఆశ్చర్యపడిపోయేవారు. సమాజ మందిరంలో బోధిస్తుంటే ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఈయన ఏ విధంగా బోధించగలుగుతున్నాడు, ఇంతటి జ్ఞానం ఈయనకి ఏ విధంగా వచ్చింది, ఈయన పాండిత్యం నేర్చుకోలేదే, ఈయన మరియా యోసేపు కుమారుడు కాదా,
ఈయన సహోదరులు మనందరూ మనతో పాటు ఉన్నవారు కారా అనేటువంటి మాటలు వీరు ఎందుకు ఆ విధంగా అనాల్సి వచ్చిందంటే ఆ విషయం మీతో మాట్లాడతాను. ఇప్పుడు యేసుక్రీస్తు మరి యొక్క గర్భంలో జన్మించాడా జన్మించలేదా? మరియే యేసుక్రీస్తు అని కన్నదా కనలేదా? కన్నది. ఇప్పుడు అదే విధంగా యేసుక్రీస్తు తర్వాత శారీరకంగా యోసేపు మరియ కలిసినప్పుడు వారికి అక్క చెల్లెలు అన్నదమ్ములు పుట్టారు పుట్టలేదు? యేసుక్రీస్తు వారికి పుట్టారు. మరి వారెందుకు ఇలా బోధించలేకపోతున్నారు? వారెందుకు ఇలా జ్ఞానంగా మాట్లాడలేకపోతున్నారు? వారెందుకు ఇటువంటి అద్భుత కార్యాలు చేయలేకపోతున్నారు? వారెందుకు ఇటువంటి సూచక్రియలు చేయలేకపోతున్నారు అని చెప్పేసి వారందరూ ఆశ్చర్యమైపోయేవారు. ఈయనకి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఏ విధంగా పాండిత్యాన్ని బోధించగలుగుతా ఉన్నాడు? ఈయన అనేక మంది సంగతులు, లోతైన సంగతులు, అనేక మంది మైమరిచిపోయేటువంటి సంగతులు ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడు? ఈ కుంటివాడిని, గుడ్డివాడిని, మూగవాడిని, చెవిటివాడిని వీనన్నిటిని ఏ విధంగా స్వస్థపరుస్తూ ఉన్నాడు? ఈయనకి శక్తి, సామర్థ్యం ఏ విధంగా వచ్చిందని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యమైపోయారు ప్రియులారా. వారందరూ కూడా అనమాట యేసుక్రీస్తు వారిని చూసి మైమరిచిపోయేవారు. అర్థమైందా అండి? అంటే అవి నిజం కాకపోతే ప్రజలు ఎందుకంటే యేసుక్రీస్తుని వెంబడిస్తారు? రాజులు సైతం ఎందుకంటే ఆయన చూడాలి అనుకుంటారు? ఎందుకంటే ఆయన చనిపోయినటువంటి వారిని కూడా సైతం తిరిగి లేపగలుగుతున్నాడంటే వారి కళ్ళతో వారు ఎప్పుడు చూడలేదండి. వారి యొక్క జీవితాల్లో ఒక మనిషి, ఒక నరుడు ఈ విధంగా ఇటువంటి సూచక్రియలు, ఇటువంటి అద్భుతాలు చేయడం వారి కళ్ళతో వారు ఎప్పుడు కూడా చూడలేదు ప్రియులారా. అది మహా అద్భుతం, అద్భుతాలకే అద్భుతం. ఈ రోజులో జిమ్మిక్కులు, మిమ్మిక్కులు, గాడీలు చేసినమాట చాలా మందిని మోసం చేసేస్తా ఉన్నారు చాలా మంది సేవకులు. అండ్ ఈ స్వస్థతల పేరట నిజంగా ఒక గుడ్డివారినో, ఒక కుంటివారినో, ఒక మూగవారినో, ఒక చెవిటివారినో వారి యొద్దకు తీసుకెళ్ళండి అందరూ చూస్తుండగానే. అది కూడా అనమాట సమాజంలో ఇతను కుంటివాడు, ఇతను గుడ్డివాడు, ఇతను మూగవాడు. ఆ రోజులు కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉండేటువంటి ఆ గ్రామస్తులందరికీ కూడా తెలుసు ఈయన కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు అని చెప్పేసి ఆ చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా తెలుసు. అటువంటి వ్యక్తులను కూడా, అటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేవాడండి. వాడు కుంటివాడుగా వచ్చాడు అనుకోండి అండి, కుంటివాడుగా వస్తే కాలు బాగుపడిపోయేది, గుడ్డివాడుగా వస్తే కన్ను వచ్చేసేది, చెవిటివాడుగా వస్తే చెవి వినబడేది, మూగవాడికి వస్తే మాట్లాడేవాడు. ఇదంతా కూడా ఆ సచ్చు ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు అతని యొక్క పరిస్థితి అండి. ఇప్పుడు ఎవరైనా ఇటువంటి వ్యక్తిని మీరు తీసుకెళ్ళండి, స్వస్థల పేరట అద్భుతాలు చేసేస్తా ఉన్నాం, ఇవన్నీ తగ్గిపోతున్నాయి, అవి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి అండి, వాళ్ళ ఆ విధంగా ఏదో కిడ్నీలో ఏదో ఉంది, ఏదో తగ్గిపోయిందని చెప్తారు తప్ప వాస్తవంగా అటువంటి వ్యక్తిని తీసుకెళ్తే వారు స్వస్థత చేయలేరండి. చేస్తే ఎవరు చేయాలమ్మా? దేవుడే చేయాలి స్వస్థత. వారికి ప్రత్యేకంగా మాకే స్వస్థ వరాలు అని చెప్పేసి మా దగ్గరికి రండి అని చెప్పేసి పిలుస్తున్నటువంటి వారి ఎందుకు దయచేసి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు. ఈ విధంగా జరగాలి. అందరూ చూస్తుండగానే ఒక కుష్ఠరోగి వచ్చాడండి. ఆ కుష్ఠరోగి అని చెప్పి చాలా మందికి తెలుసు. అందరూ చూస్తుండగానే చెయ్యి ఏమైపోతుంది? అలా మనకున్నటువంటి చెయ్యి ఏ విధంగా ఉందో ఆ విధంగా మారిపోవాలి అండి. ఒక పిల్లవాడి శరీరం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మారిపోవాలి. అది అందరూ చూస్తుండగానే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు చేసినప్పుడు సూచికలు, అద్భుతాలు, మహత్కాలు ఆ విధంగా ఉండే ప్రియులారా. అంటే ఆ విధంగా అనమాట యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో చాలా పాపులారిటీ. ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులకు అందరికీ తెలియదా అంటే తెలుసండి. వారికి తెలుసు యేసుక్రీస్తు సమర్థత, వారికి తెలుసు యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం వారికి తెలుసు. కాబట్టి చాలాసార్లు వారందరూ కూడా యేసుక్రీస్తుకు భయపడేవారు. వారి ఇన్ఫర్మేషన్ ఏంటంటే శాస్త్రుల్లో కొంతమంది, పరిసయ్యుల్లో కొంతమంది, అంటే అధికారులు కొంతమంది కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారండి. వారి యూద జాతులు కొంతమంది కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారండి. కానీ ఇదిగో రక్షణ వీరి యొద్దకు వచ్చిందండి. వారితో మాట్లాడుతుంది, వారితో బోధిస్తుంది, వారితో ఉంటుంది, వారితో అన్నమాట ఈ విధంగా వాదిస్తూ ఉంది, వారికి అనమాట ఈ విధంగా నీతి ప్రకటిస్తూ ఉంది. సో అయినప్పటికీ వారి యొక్క జీవితాలు అసలు వెలిగింపబడలేదండి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వారి కళ్ళ ముందు అన్ని సూచక్రియలు జరుగుతున్నాయి, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, అన్ని మహత్కార్యాలు జరుగుతున్నాయి. వారి కింద ఉండేటువంటి అంటే ఇంతకు ముందు వారి మాయలో ఉండేటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాటిని చూసినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు వెనక వెళ్ళిపోయారు. ఎందుకంటే అవి నిజం, వాస్తవం జరుగుతున్నాయి కాబట్టి. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించండి. అండి వీరు మాత్రం అవి జరుగుతున్నాయని తెలిసినా సరే యేసుక్రీస్తునందు ఆ విధంగా కనీసం విశ్వాసం కూడా ఉంచలేదంటే, ఆయన గురించి కూడా కనీసం అసలు ఆలోచన చేయలేదంటే వీరి యొక్క హృదయ కాఠిన్యము, వీరి యొక్క దుస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రియులారా. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులను చెప్పుకున్నటువంటి వీరి యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ద్వారా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన బోధ అంత జ్ఞానంగా ఉంది. అంటే అంత అనమాట లోతైనటువంటి మర్మాలని, జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటే 3 రోజుల వరకు ఎవరు అన్నపానాలు కూడా పుచ్చుకోలేదంట. అంటే 3 రోజుల, ఒక రోజు ఫుడ్ లేకపోతే మనం ఏమైపోతాం? పూట ఫుడ్ లేకపోతే చాలా విలువెల్లాడిపోతాం. సో అటువంటిది 3 రోజుల్లో నాన్ స్టాప్గా ఫుడ్ లేకుండా విన్నారంటే వారెంత అదృష్టవంతులండి. యేసుక్రీస్తు నోటి వెంట ఆ జ్ఞానం వారందరూ కూడా వింటే.
సో కాబట్టి పిల్లరేసి ఈ విధంగా అనమాట మీకు విషయం చెప్తాను చూడండి. వారందరూ కూడా ధర్మశాస్త్రము తెలియనటువంటి వారు కారు. ఆ రోజులో వారందరూ కూడా అధికారులుగా అధిపతులుగా చలామణి అవుతా ఉన్నారు. అంటే సమాజ మందిరంలో అనమాట వస్తున్నటువంటి ప్రజలకి వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రోపదేశకుడు, శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు. హై ప్రీటీస్ అంటారు అనమాట వారిని అనమాట. ఈ పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు, ఈ ప్రధాన యాజకులు, ఈ గుంపు ఏదైతే ఉందో సో వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అనేక మందికి వినిపించేవారు. ప్రజలు వచ్చేవారు, సమాజ మందిరంలో కూర్చేవారు, నేర్చుకునేవారు. అంటే ధర్మశాస్త్రాన్ని వారందరూ కూడా బోధించేవారు. అంటే ధర్మశాస్త్రం ఏముందో వారికి తెలుసు. ధర్మశాస్త్రం ఏం రాయబడిందో వారికి తెలుసు. ధర్మశాస్త్రం ఏ ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడో వారికి తెలుసు. అండ్ ఈ విధంగా అనమాట ఒక ధర్మశాస్త్రోపదేశకులే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయనలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి వారికి తెలిసిండొచ్చు. ఎందుకంటే ఆ జరిగేది అసలు మామూలు కార్యాలు కాదండి. ఏ నరుడు కూడా ఆ విధంగా చేయలేడు. నాకు తెలిసి వారు పుట్టి అంతలు అయ్యారు కానీ ఎప్పుడు కూడా తమ కలదు అటువంటి కార్యాలు చూసుండరు, అటువంటి అద్భుతాలు చూసుండరు. కాబట్టి అటువంటి కార్యాలు చేశాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని రాజులు సహితం చూడాలి అనుకున్నారట. అంటే అనేక మంది కూడా యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నారు. గొప్ప గొప్ప అధిపతులు, గొప్ప గొప్ప అధికారులు, రాజ్యాలను పరిపాలించేటి రాజులు యేసుక్రీస్తు వారు చూడాలి అనుకున్నారంటే ఆయన యొక్క ఖ్యాతి, ఆయన యొక్క ప్రఖ్యాతి ఏ స్థాయిలో వెళ్ళిపోయిందో మీరు అందరూ కూడా ఆలోచించండి పిల్లరా. ఆయన ముందుకెళ్ళి ఈ శాస్త్రుల పరిచయాలు మాట్లాడలేకపోతున్నారండి. ఎందుకంటే ఆయన ద్వారా జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు అవి వాస్తవం. వారందరూ కూడా కూడుకుని అనుకుంటారు కదా, ఇది మహాసభలు అనమాట, ఇది లోకమంతా కూడా ఆయన వెంట పోతా ఉంది. ఎందుకు పోతా ఉంది? ఆ వాస్తవం జరుగుతున్నాయి కాబట్టి అవి వారికి కూడా తెలుసు. లోకమంతా కూడా ఆయన వెనక పోతా ఉంది. మనం ఆయన ఏం చేయగలమని చెప్పేసి వారందరూ కూడా మాట్లాడుకుంటారండి. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేటి వారే ఈ విధంగా ఉంటే వారిని ఫాలో అయ్యేటువంటి వారు ఏ విధంగా ఉంటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ప్రవక్తల గురించి వారికి తెలుసు. సో అదేవిధంగా అనమాట అనేక మంది అనమాట అతని యొక్క సేవకులు ఈ విధంగా ప్రవచించారు. అవన్నీ కూడా సో వారికి తెలుసు. అని కనీసం యేసుక్రీస్తు వారి గురించి కొంచెం ఆగి ఆలోచించుంటే వారి యొక్క జీవితాలు బాగుపడేయండి. వారి యొక్క జీవితాలు ఎంతో చక్కగా వెలిగింపబడి ప్రియులరా అండి రక్షణ వారి యొద్దకు వచ్చింది. వారి పితరులు ఏ విధంగా అయితే నిరాకరించారో సో వీరు కూడా అదే విధంగా నిరాకరించారు ప్రియులారా. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఈ నిషేధం ఇప్పటి నుంచి లేదండి. అండి వారికి పితరుల కాలం నుంచే ఈ నిషేధం అనేది ఉంది. అంటే ప్రభు పేరట, క్రీస్తు పేరట, దేవుని పేరట ఎవరైతే సువార్త వారికి ప్రకటన చేయడానికి వెళ్తున్నారో వారందరినీ కూడా వారు ఏం చేసేవారమ్మా? చంపేసేవారు. కొందరినేమో హింసించేవారు, కొందరినేమో బాధించేవారు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే కొందరిని ఏం చేసేవారమ్మా? చంపేసేవారండి. ఈ నిషేధం అనేది ఎప్పటి నుంచి లేదు. వారి యొక్క తాత ముత్తాతల కాలం నుంచి అనేక మంది పితరులు ఆ విధంగా అనమాట యేసుక్రీస్తు వారిని దేవుని అనమాట వారిని నిరాకరిస్తూ వచ్చారు. సో కాబట్టి మీరు మోసేని ప్రేమిస్తామంటున్నారు, మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామంటున్నారు. కాబట్టి ఆ విధంగా అనుసరిస్తామని చెప్పి కూడా మీరు మోసేని ప్రేమించట్లేదు అంటాడు యేసుక్రీస్తు ఒకానొక సమయంలో. కాబట్టి మీరు మోసేని అనుసరిస్తామంటున్నారు, మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాం, దాన్ని గైకొన్నాం అంటున్నారు. కానీ ఏంటంటే మోసే యొక్క ధర్మశాస్త్రం మోసే ఎవరి గురించి రాశారు? యేసుక్రీస్తు అంటున్న మాటలు ప్రియరా, మోసే నా గురించి రాశాడు. కాబట్టి మోసేని మీరు నిజంగా గౌరవించినట్లయితే, మోసే యొక్క మాట విన్నట్లయితే, మోసే ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే రాశారో వారి యొక్క మాట కూడా మీరు వినాలి, అతన్ని కూడా మీరు విశ్వసించాలి. అంటే అతని యొక్క మాట వినట్లేదు, అతను కూడా మీరు విశ్వసించట్లేదు అంటే మీరు మోసే యొక్క ధర్మశాస్త్రం గైకొనట్లేదు, వీళ్ళు విశ్వాసం లేదు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు వారి గురించి అనమాట ఖచ్చితంగా అనమాట ప్రతిపాదన చేస్తారంటే వారిలో ఏం లేదమ్మా? విశ్వాసం లేదు. వాళ్ళు త్రోసేస్తున్నారు. మీకు ఒక అతను పడవలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. పడవలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అతనికి ఉన్నటువంటి గమ్యస్థానానికి అతను చేరుకోవాలి. ఇప్పుడు పడవ ప్రమాదకరంగా ఉండకూడదు, సేఫ్గా ఉండాలి. ఇప్పుడు చివరి వరకు అతను చేరుకోవాలంటే ఆ స్థానాన్ని అతను చేరుకోవాలంటే ఖచ్చితంగా పడవ అనేది చాలా సేఫ్గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, పడవకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు తనంతట తానుగా పడవని కన్నం పెట్టుకున్నాడు అనుకోండి, అంటే ఒక రంధ్రం పెట్టుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ రంధ్రంలోనికి ఏమొచ్చేస్తాయమ్మా? సముద్రంలో ఉండేటువంటి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు సముద్రంలో ఉండేటువంటి వాటర్ ఎప్పుడైతే వచ్చాయో ఆ పడవ ఏమైపోతుంది? మునిగిపోతుంది. ఎప్పుడైతే మునిగిపోతుందో అతని యొక్క జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఇప్పుడు గమ్యస్థానానికి చేరుకోలేక పడవ ఆ విధంగా హ్యాపీగా సంతోషంగా వెళ్తా ఉన్నప్పుడు, సేఫ్ జోన్లో ఉన్నప్పుడు, అంటే హ్యాపీగా ప్రయాణం సాగుతున్నప్పుడు తన చేతులారా తను ఏం చేశాడు? రంధ్రం చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మునిగిపోయారు. ఈ విధంగా చాలా మంది శాస్త్రులు, పరిశీలు కూడా అదే స్థితిలో ఉన్నారండి.
అంటే రక్షణ వారి యుద్ధకు వచ్చింది. జ్ఞానం వారితో ఉంది, జ్ఞానం వారితో మాట్లాడుతుంది, జ్ఞానం వారితో తిరుగుతుంది, జ్ఞానం వారి చుట్టూ ప్రకాశిస్తుంది, వెలుగు వారి చుట్టూ ప్రకాశిస్తుంది, అనేక మందిని వెలిగిస్తుంది. అనేక మంది మారుతున్నారు, అనేక మంది ఆలోచిస్తున్నారు. అంటే అధికారులు కూడా చాలా మంది మారిపోయారు. వారి యొక్క ప్రజల్లో కూడా చాలా మంది యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. కానీ ఈ గుంపు ఏదైతే ఉందో, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారి మీద విరోధంగా ఉన్నటువంటి ఈ బ్యాచ్కి మనోనేత్రాలు తెరవబడట్లేదంటే, వారి యొక్క హృదయాలు ఇంకా కదిలింపబడట్లేదంటే అండి, ఈ సాతాను వారి యొక్క హృదయాలను ఏ విధంగా బంధించేసిందో, వారి యొక్క కనులకు ఏ విధంగా గుడ్డితనం కలుగజేసిందో మీరందరూ కూడా గమనించండి ప్రియులారా అండి. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అండి, వారి యుద్ధకు ఈ రక్షణ సువార్త డైరెక్ట్గా వెళ్ళిపోయిందండి. వారు నిరాకరించారు, మాకు వద్దు అన్నారు. మేము నిన్ను నమ్మము, కాబట్టి నువ్వు దేవుని చెప్పుకుంటా ఉన్నావు. చెప్పుకున్నాడు చెప్పుకోలేదా? యోహాను సువార్త 10:33 మీరు చూసినట్లయితే నేను దేవుని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పుకున్నారండి. ఆ మాట మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. యోహాను సువార్త 10:33 నుంచి కింద మీరు చదివినట్లయితే నేనే దేవుణ్ణి యేసుక్రీస్తు వారు చెప్పుకున్నారు. ఆ విధంగా చెప్పుకుంటే వారందరూ కూడా రాళ్ళు పట్టుకుని వచ్చి యేసుక్రీస్తు వారిని కొట్టేద్దాం అనుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? కాబట్టి ఇదిగో నేను అనేకమైనటువంటి మంచి క్రియలు నేను మీకు చూపించాను, ఏ మంచి క్రియ నిమిత్తం నేను రాళ్ళతో కొట్టాలి అనుకుంటా ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు తిరిగి ప్రశ్నిస్తారు. అప్పుడు వారు ఏమంటారో తెలుసా? నువ్వు చేసినటువంటి మంచి పనుల నిమిత్తం నేను కొట్టాలి అని మేము అనుకోవట్లేదు, నువ్వు దేవుని కుమారుని అని చెప్పుకుంటా ఉన్నావు, అందుకే కొడుతున్నామని చెప్పేసి యేసుక్రీస్తు అని వారందరూ కూడా అంటారండి. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇంకా అనేక మందికి యేసుక్రీస్తు వారు నేనే దైవకుమారుని, ఈ లేఖనాలన్నీ కూడా నా ద్వారా నెరవేరాయని చెప్పాడా లేదంటే చెప్పాడండి. మీరు లూకాసు వార్త 4:20 నుంచి మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉన్నప్పుడు అతనికి అనమాట యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉన్నప్పుడు అతనికి యెషయా గ్రంథం అనేది ఆయన చేతికి ఇవ్వబడుతుంది. యెషయా గ్రంథం ఆయన చదివనమాట. ఆ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఏదైతే ఈయన గురించి ప్రవచిస్తాడో అవన్నీ ప్రవచించి నేడు మీ వినికిడిలో ఇవన్నీ కూడా నెరవేరాయి అంటాడు. అంటే ఏంటి అంటే భక్తులు, పెద్ద పెద్ద భక్తులు, దేవుడు అనమాట ధర్మశాస్త్రం రాయించిన కూడా సంగతులన్నీ కూడా నీ వినికిడిలో నిలబడ్డాయా అంటే నువ్వే మెస్సయ్యవా, నువ్వే క్రీస్తువా అని చెప్పేసి అనమాట. యేసుక్రీస్తుని వ్యతిరేకించి ఒప్పుకోక యేసుక్రీస్తుని తీసుకెళ్ళనమాట కొండపేట నుంచి తోసేసి చంపేద్దామని చెప్పేసి వారందరూ కూడా ప్లాన్ చేస్తారండి. ఈ విధంగా యేసుక్రీస్తు వారు అనేక మందికి తను బయలుపరుచుకున్నాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఈ శాస్త్రుల పరిచయాలు వీరి గుంపు అయితే అస్సలు నమ్మలేదండి. కాబట్టి ఇప్పుడు వారి యొక్క జీవితం నిలబడాలన్నా, ఇప్పుడు వారి యొక్క ఇల్లు కట్టుకోవాలన్నా మూలం ఏంటి? యేసుక్రీస్తు వారికి మూలమండి. ఈ మూలానికి కారణమైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నారమ్మా? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నిషేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే కింద పునాది ఏ విధంగా ఉండాలమ్మా? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పునాది అనేది స్ట్రాంగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్ ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. కాబట్టి కింద పునాది అనేది స్ట్రాంగ్గా ఉంటే నువ్వు పైన ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా సేఫ్ జోన్లో ఉంటాయి, ఎందుకంటే పునాది స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిశీలు అనేటువంటి వారు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా ఎవరు లేకుండా, రాయి లేకుండా. ఆ రాయి ఎవరో కాదు, ఆ బండ క్రీస్తే అనేటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ మనకు కనిపిస్తూ ఉంటుంది. బండ అంటే ఏంటి? రాయే కదా. ఈ విధంగా అనమాట చాలా మంది శాస్త్రులు పరిశీలు తమ ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటా ఉన్నారు, ఎవరు లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా. యేసుక్రీస్తు వారు మాట అంటారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు. భూమి మీద పుట్టినటువంటి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితం కూడా చనిపోయిన తర్వాత ఎవరు గుండా అది పరలోకానికైనా సరే తండ్రి యొద్దకైనా సరే వెళ్ళాలంటే నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరు. అర్థం ఏంటి? ఆయన నమ్మకుండా, ఆయన విశ్వసించకుండా మన ఈ భూమి మీద నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయామనుకోండి, ఖచ్చితంగా మనము వేదన అనుభవించేటువంటి స్థలానికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. పితరులందరూ కూడా ఉండేటువంటి ఆ పరదేశంలోకి మనం ఎవరు కూడా వెళ్ళమండి. ఎందుకంటే ఆయనే మూలం. ఇప్పుడు తండ్రి ఆయనకి అంత శక్తిని ఇచ్చేశాడు, అంత బలాన్ని ఇచ్చేశాడు, అంత అధికారాన్ని ఇచ్చేసాడండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా, ఈ మానవులందరూ కూడా ఆయన గుండా వెళ్ళాలి. ఈ శాస్త్రులు కూడా ఆయన గుండా వెళ్ళాలి, పరిచయులు కూడా ఆయన గుండా వెళ్ళాలి, సద్దుకయ్యులు కూడా ఆయన గుండా వెళ్ళాలి. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు చూడండి, ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, కొంతమంది యూదులు ఆయనంటే గిట్టినవారు, ఆయనంటే పడినవారు, ఆయన వ్యతిరేకించడానికి ఇంకా అనేక రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో వారిని అనమాట ఆ విధంగా బహిరంగంగా ప్రజలందరి ముందనమాట ఖండించేవారు, గద్దించేవారు. సో కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటే ఇంకా అనేక రీజన్స్ ఉన్నాయి. ఈ విధంగా వారు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటకి వారందరూ కూడా అంటే ఆలోచించకుండా ఈయన మీద అనమాట పగపట్టి, ఈయన మీద కక్ష పట్టి ఈయన చంపేయాలని చెప్పేసి ఆ రోజుల్లో వారందరూ కూడా అనుకునేవారండి. కాబట్టి ఏ మానవుడు కూడా యేసుక్రీస్తు గుండే వెళ్ళాలి,
ఇప్పుడు పరదేశంలోనికి వెళ్ళాలన్నా, అదేవిధంగా తండ్రి వద్దకు వెళ్ళాలన్నా నా ద్వారానే తప్ప అంటే ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పునాది నువ్వు సరిగా కట్టలేదనుకోండి, ఇల్లు ఏమైపోతుంది, కూలిపోతుంది. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పునాది కరెక్ట్గా ఉందంటారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. లేదండి. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టుకోవాలంటే, సరిగ్గా కట్టుకోవాలంటే దానికి ప్రధానం, దానికి మూలం ఏంటి? ఆ ఆ రాయి. ఆ రాయి అంటే అక్కడ ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారిని వారు తోసేస్తా ఉన్నారు. యేసుక్రీస్తుని వారు ఏం చేస్తా ఉన్నారు? నిరాకరిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని మాకొద్దు, మేము నిన్ను విశ్వసించాం, మేము నిన్ను నమ్మము, ఎందుకంటే నువ్వు మెస్సయ్య కాదు, నువ్వు క్రీస్తువు కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా వారు ఏం చేస్తా ఉన్నారు? యేసుక్రీస్తు వారిని తోసేస్తా ఉన్నారు. తోసేస్తా ఉన్నారంటే వారి చేతులారా వారి దగ్గర కూర్చుని కూడా రక్షణ ఏం చేస్తా ఉన్నారు? నిరాకరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి వారు చనిపోయిన తర్వాత వారి ఇల్లు ఏమైపోతుందమ్మా? కూలిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆ తలరాయిని వారు ఏం చేసుకోలేదమ్మా? నమ్ముకోలేదు, విశ్వసించుకోలేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంక విషయం మనం మాట్లాడుకుంటే అసలు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తున్నారు కదా. సో అటువంటిప్పుడు యేసుక్రీస్తు వారు వారి జోలికి పోకుండా వారికి ఆ విధంగా చెప్పేసి ఊరుకోవచ్చు కదా. ఎందుకు పదే పదే వారితో ఈ విధంగా వాదించడం, వారితో మాట్లాడడం, వారితో బోధించడం చెప్పేసి మీరు ఆ విధంగా అనుకోవచ్చు. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం చెప్పాడమ్మా? సువార్త ప్రకటించేటువంటి ఆ యొక్క సమయంలో నేను పాపులనే వచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు, ఎందుకంటే లోకాన్ని ఎంతో ప్రేమించానండి. ఎవరు కూడా నశించుకోవడానికి వీల్లేదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆకాంక్ష. అది యేసుక్రీస్తు వారికి ఇంటెన్షన్ అది. లేకపోతే వారందరూ నశించిపోతుంటే, వారందరూ కూడా పాడైపోతుంటే యేసుక్రీస్తు వారు ఎందుకంటే పదే తన గురించి తాను ప్రకటించుకుంటూ వారు ఎక్కడైనా మారుతారేమో, వారు ఎక్కడైనా విశ్వసిస్తారేమో. ఎందుకంటే కింద ఉన్నటువంటి అధికారులు కూడా చాలా మంది యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ ఉన్నారు. అధికారులు కూడా చాలా మంది యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటూ ఉన్నారు. ఆ జనాంగంలో కూడా చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. సో వీరు కూడా ఆ విధంగా మారుతారేమో అని చెప్పేసి యేసుక్రీస్తు వారితో ఆ విధంగా వాదించేవారు, వారికి బుద్ధి చెప్పేవారు, వారితో మాట్లాడేవారు, వారితో బోధించేవారు. సో అయినప్పటికీ కూడా వారు ఎవరు కూడా ఆ విధంగా ఉండలేదండి. వారి యొక్క హృదయాలన్నీ కూడా కఠిన బారిపోయాయి, వారి యొక్క హృదయాలన్నీ కూడా బండబారిపోయాయి. అంటే అపవాది వారి యొక్క కనులకు వారి యొక్క మనోనేత్రాలకు బుద్ధితనం కలిగజేసిందండి. ఆ విధంగా వారందరూ కూడా ఉన్నారండి. ఎందుకంటే బయట జరిగేటువంటి ఆ కార్యాలు చాలా గొప్పవి, ఉన్నతమైనవి. అందరూ కూడా మారుతూ ఉన్నారు, గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఈయనే మెస్సయ్య, క్రీస్తు అని చెప్పేసినప్పుడు అనేక మంది కూడా నమ్ముకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, ధర్మశాస్త్రోపదేశకులుగా ఉంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా బోధకులుగా చలామణి అవుతున్నారు. ఈ ప్రవక్తలు, పితరులు, ఇంతకుముందు దేవుడు పరిశుధాత్మ సహాయం ద్వారా పలికించినటువంటి ఆ ప్రవచనాలను కూడా ఈయన నెరవేరుతున్నాడని వారికి తెలియదా అండి? వారికి తెలుసండి. ఎందుకంటే సామాన్య మానవుడు ఇటువంటి క్రియలు చేయలేడు, అవి సామాన్యంగా లేవని చెప్పేసి వారికి కూడా బోధపడి ఉంటుంది. కానీ ఎట్లంటే వారు ఒప్పుకోలేదండి. వారి యొక్క హృదయం యేసుక్రీస్తు వారికి కనెక్ట్ అవ్వలేదండి. ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని చెప్పేసి వారు కూడా ఒప్పుకోలేదు. ప్రియులారా, ఆ విషయం మీరు అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈ విధంగా వారు రక్షణ ఏం చేసుకున్నారమ్మా? పోగొట్టుకున్నారు. ఇంక ఈ విషయం మీరు చెప్పాలంటే ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఎందుకు వారితో ఆ విధంగా వాదించాల్సి వచ్చిందంటే వారు ఏ విధంగా అయినా మారు, ఎందుకంటే వారు ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయారు, డంబానికి వెళ్ళిపోయారు. కనీసం కింద ఉన్నటువంటి వారైనా మారుతారేమో, వారిలో ఏదైనా మార్పు వస్తుందేమని చెప్పేసి యేసుక్రీస్తు వారు వారితో తర్కించేవారు, వాదించేవారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ చాలా గొప్పదండి. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదండి, ఆయన ఎవరిని కూడా త్రోసిపుచ్చేవాడు కాదండి. శాస్త్రులు ఆయన్ని నిందించేవారు, హింసించేవారు, బాధించేవారు. అనేక విషయాలు కూడా అనేక విధాలుగా యేసుక్రీస్తుని అడ్డుకునేవారు. పైగా అనమాట యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలు, అద్భుతాలు, ఆ సూచక్రియలు అన్నీ కూడా వారు భరించలేక, ఓర్వలేక అనమాట ఆయన మీద చాలా నిందలేసేవారండి. ఆయన తిండిపోతనేవారు, తాగుబోతనేవారు, అదేవిధంగా పాపుల స్నేహితుడు అనేవారు. ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు కదా, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, మహత్కాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక దెయ్యం యొక్క అధికారం చేస్తూ ఉన్నాడని చెప్పేసినప్పుడు యేసుక్రీస్తు వారందరూ కూడా ఏం చేసేవారమ్మా? బురద జల్లేవారండి. ఆయన అప్పటికీ యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారండి. ఎందుకంటే ఆయన వచ్చిందే ప్రేమించడానికి. పిల్లరా, ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీల్లేదు, అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని యొద్దకు రావాలని చెప్పేసి ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ అండి. వారికి అంటూ అవకాశం ఇచ్చాడండి. ఇప్పుడు యూదా ఉన్నాడు, యూదా గురించి ముందస్తుగా అనమాట భవిష్యత్తు తెలిసినటువంటి దేవుడు ముందుగా అతని గురించి రాయించాడు. ఆయన అప్పటికీ యేసుక్రీస్తు వారు అతనికి అవకాశం ఇచ్చారో ఇవ్వలేదా? శిష్యులు ఒకటిగా చేర్చుకున్నారు. ఒక ట్రెజరర్ పోస్ట్ ఇచ్చేసాడండి. వాడు దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారికి తెలిసినా వెనకే పెట్టుకున్నాడు, ఒక పోస్ట్ ఇచ్చేసాడు, అధికారం ఇచ్చాడు. చివరి వరకు అనమాట ఆయన యొక్క వాక్యం చెప్తూ రక్షించడానికి ట్రై చేశాడు. కానండి ఎందుకంటే భవిష్యత్ దేవుడు తెలుసు కదండి, ముందే రాయించేసాడండి. ఆ విధంగా నా కుమారుని అతను ఏం చేస్తాడు?
అన్ని జనులకు అప్పగిస్తారని చెప్పేసి దేవుడు ముందే రాయించాడు కాబట్టి ఆ లేఖనం ఏమైందమ్మా నెరవేరింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అదండి. ఆయన ఎవరు కూడా నశించిపోవాలని కోరుకోరండి. అంటే యేసుక్రీస్తు వారిని చంపాలని చూస్తూ ఉన్నారు ఈ శాస్త్రుల పరిచయాలు ఎవరైతే ఉన్నారో. ఈ బ్యాచ్ అంతా కూడా యేసుక్రీస్తు వారిని పట్టుకుని చంపేయాలి, ఏ విధంగా ఇరికించేయాలి, ఏ విధంగా మాటల్లో తప్పు పట్టాలని చెప్పేసి అతను అనమాట భోజనానికి పిలవడం, చాలా మాటలు మాట్లాడించడం, అదే విధంగా అనమాట కొందరిని పంపించడం, కుశల ప్రశ్నలు అడగడం, ధర్మశాస్త్రానుసారంగా అలాగే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా దొరుకుతాడేమో అని చెప్పేసి పట్టేసుకుందామని చెప్పేసి వారు చేసేటువంటి ప్రయత్నాలు పిల్లలారా అవన్నీ కూడా అండి. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం వారిని రక్షించాలని చెప్పేసి అవకాశం ఇస్తూనే ఉన్నారండి. అంటే చివరి వరకు కూడా యేసుక్రీస్తు వారు ఏ ఆత్మ నశించిపోకూడదని కోరుకుంటా ఉంటారండి. అంటే ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన పక్కన ఇద్దరు దొంగలు ఉంటారు, వారు కూడా శిలువ వేయబడతారు. సో ఈ విధంగా అనమాట ఇద్దరు కూడా దూషిస్తారండి యేసుక్రీస్తు వారిని, ఇద్దరు కూడా దూషిస్తారు. ఆ విధంగా దూషించిన తర్వాత కొద్ది సమయం తర్వాత అందులో ఒక వ్యక్తి అనమాట యేసుక్రీస్తు వారిని దూషించినటువంటి ఆ మాటలు విని అనమాట నిజంగే కదా ఈయన నీతిమంతుడు, యథార్థమంతుడు, మనమైతే సమత్వమే, మనం తప్పు చేస్తాం కాబట్టి ఈ శిక్ష పొందుకోవడానికి అర్హులమే, కానీ నీతిమంతుడు యథార్థమంతుడు అంటే ఎప్పటికప్పుడు కూడా కింద వస్తున్నటువంటి మాటలు అనేక విధాలుగా యేసుక్రీస్తు వారి మీద అనుంటారు. కొందరేమో వ్యతిరేకులు వస్తారు, ఈయనేమో ఈ విధంగా ఇది చేస్తాను అది చేస్తాను కాబట్టి నువ్వు శిలువ మీద నుంచి దిగినట్లయితే మేము నమ్ముతామని చెప్పేసి కొందరేమో అయ్యా మా యొక్క జీవితంలో ఇది చేసావు అది చేసావు అని చెప్పేసి అనమాట ఆయన గురించి గొప్ప కార్యాలు, ఆయన గురించినటువంటి కీర్తి, ఆయన ఈ విధంగా ఉండేవాడు ఆ విధంగా ఉండేవాడు అని చెప్పేసి మాట్లాడుకునేవారు కొందరు. ఇదంతా చూసిన తర్వాత దొంగ ఏమనుకున్నాడు అంటే పాజిటివ్ ఎనర్జీ ఆయనకు వచ్చిందండి. అంటే ఎక్కువగా అనమాట ఆయన గురించి నీతిగా మాట్లాడేవారు చాలా మంది కనిపించారు. నిజమే కదా అనుకున్నాడు, ఈయన నీతిమంతుడు యథార్థమంతుడు, ఈయన ఏ పాపం కూడా చేయలేదు, కాబట్టి మనం ఈ శిక్ష పొందుకుంటున్నామంటే మనం చేసినటువంటి పాపం ఫలితమే, కానీ ఈయన ఏ తప్పు కూడా చేయలేదని చెప్పనమాట లాస్ట్లో చివరిలో అనమాట ఆయన మారు మనసు పొందుతాడండి. పశ్చాత్తాప పడతారు. అప్పుడు అనమాట యేసుక్రీస్తు వారిని చూసి ప్రభువా నువ్వు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఇంటి చివరి నిమిషంలో కూడా యేసుక్రీస్తు వారు నాకు తెలిసి అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇంకా ప్రాణం పోకుండా ఉంది, ఇంకా చనిపోకుండా ఉంది అంటే ఆయన ఆ విధంగా ఒప్పుకుంటా అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి తెలిసే ఉంటుందండి. ఒప్పుకునేంత వరకు కూడా యేసుక్రీస్తు వారికి ప్రాణం పోలేదు. సో ఎప్పుడైతే ఆ విధంగా ఒప్పుకున్నాడో నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అంటే చనిపోయినటువంటి చివరి క్షణాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఒక పాపిని రక్షించాలని చూసే తప్ప నశించుకోవాలని ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చూడలేదండి. సో ఈ విధంగా అనమాట రక్షణ వారి చేతులారా పోగొట్టుకున్నారండి, రక్షణ వారి చేతులారా పోగొట్టుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు స్థానంలో ఇంకెవరైనా ఉంటే వారు ఏం చేసేవారు తెలుసా అమ్మా, తెగించేసేవారు, ధైర్యంగా వెళ్ళి ముందుకు మాట్లాడేసేవారు. యేసుక్రీస్తు వారు అంత సమర్థులు అని చెప్పేసి వారందరికీ తెలుసండి. ఆయన ద్వారా ఆశ్చర్యకార్యాలు, ఆయన ద్వారా అద్భుత కార్యాలు, ఆయన ద్వారా సూచక్రియలు జరుగుతున్నాయని చెప్పేసి వారందరికీ కూడా తెలుసు ప్రియులారా. యేసుక్రీస్తు అంటే సామాన్య వ్యక్తి కాడని చెప్పేసి వారిని ఊడితే వారు ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు వారిని చూసి నువ్వు మోమాటం లేనివాడు అని, ఏవని నీ లక్ష్య పెట్టని వాడిని, నువ్వు వాక్యమును ఉన్నట్టుగా బోధించేవాడు అని మేము ఎరుగుదుము అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంత సమర్థులు కాకపోతే, యేసుక్రీస్తుని చూసి వారు భయపడకపోతే, యేసుక్రీస్తు అంత సమర్థులు అని చెప్పేసి వారు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వారు పని చేసేవారు. సో అదేంటో తెలుసా, వ్యభిచారం మంది పట్టబడ్డ స్త్రీ తీసుకుని వస్తారు యేసుక్రీస్తు వారి యొద్దకు. తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటారు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఈ మీద రాయండి అంటే యేసుక్రీస్తు వాడు అంత సమర్థుడు కాకపోతే, అందరూ ఈ సూచక్రియలు, అద్భుతాలు, ఈ మహత్కార్యాలు ఇవన్నీ కూడా వారి కళ్ళతో వారు చూసి ఉండకపోతే ఖచ్చితంగా ఇతను ఏం చేయగలడు, ఇతడు అంత సమర్థుడు కాదు, ఏం చేయగలడు అని చెప్పేసి అనమాట ఖచ్చితంగా వ్యతిరేకంగా ఎవడొకడు ఏం చేసేవాడమ్మా, రాయి వేసేసేవాడు. ఆయన గురించి తెలుసు కాబట్టి ఎవరు కూడా రాయి వేయడానికి ముందుకు రాలేదంటే ఆయనకి క్యాపబిలిటీ, ఆయనకి కెపాసిటీ ఎంతో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి పిల్లరా. సో ఈ విధంగా అనమాట రక్షణ వారు ఏం చేశారమ్మా, త్రోసిపుచ్చేశారండి. యేసుక్రీస్తు వారు ఎంత చెప్పినా వారు ఎవరు కూడా వినలేదు. బాబు నేనేరా బాబు ఆ దైవ కుమారుని నేనే, మీరు ఎప్పటి నుంచో ధర్మశాస్త్రం అనేక మంది ప్రజలకు బోధిస్తూ ఉన్నారు, దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ముందుగా రాయించాడు, అనేక ప్రవచనాలు అనేక లేఖనాలు రాయించాడు, అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పించాడు, ఆ వ్యక్తి నేనే. కాబట్టి లేఖనాలన్నీ కూడా నాలో నెరవేరాయి, లేఖనాలన్నీ కూడా నా గురించి రాయబడ్డాయి అంటే సాక్షాత్తు ఆ దైవ కుమారుని నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్య అని చెప్పేసి తను బయలుపరుచుకున్నప్పటికీ అండి వారు ఆ విధంగా మూలమైనటువంటి వారు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, తండ్రి యొద్దకు వెళ్ళాలన్నా, వారు దేవుని యొద్దకు వెళ్ళాలన్నా, ఈ విధంగా వెళ్ళడానికి మూలమైనటువంటి యేసుక్రీస్తుని వారు ఏం చేశారమ్మా, తృణీకరించారు. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందా అవలేదా,
తలరాయిని వాళ్ళు ఏం చేస్తారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, దాన్నే వారు కాదనుకున్నారు, కాళ్ళతో తొక్కేశారు, మాకు వద్దు, మేము నమ్మం, మేము విశ్వసించాం, నేను మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఏం చేశారమ్మా, కాళ్ళతో తన్నేశారండి. అంటే వారికి అనేక సార్లు కూడా యేసుక్రీస్తు వారు ప్రకటించారు, వారికి అనేక సార్లు యేసుక్రీస్తు వారు బోధించారు, అన్నప్పటికీ వారు ఎవరు కూడా వినలేదు ప్రియులారా. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి అండి. ఈ విధంగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 12:10 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూరక తలరాయి ఆయన అనేటువంటి మాటలో సారాంశం ఇది, అంత డెప్త్ అండి ఇది. ఎందుకంటే అది జీవితం, అది ఎందుకు ఇల్లు నిలబడాలంటే, నేను నిత్య జీవానికి చేరాలంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, నా మరణానంతరము యేసుక్రీస్తుని ఖచ్చితంగా విశ్వసించాలి, ఖచ్చితంగా నమ్ముకోవాలి. అంటే ఆయన లేకుండా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేను. ఎందుకంటే ఆయన అనేసాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఎవరి ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి, దేవుని ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి, యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి. అదే ఇల్లు కట్టేవారు నిరాకరించిన రాయి మూరక తలరాయి ఆయన అనేటువంటి మాట ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21:42 ఉంటుంది, లూకా సువార్త 20:17 ఉంటుంది. ఈ విధంగా అనమాట అనేక మార్లు కూడా యేసుక్రీస్తు తను తాను ఏం చేసుకున్నాడు, బయలుపరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు ప్రియులారా. అండ్ ఈ విధంగా వారు నిరాకరించినట్టే, వారు కోల్పోయినట్టే మనం కూడా యేసుక్రీస్తుని చాలాసార్లు నిరాకరించట్లేదా? నిరాకరిస్తున్నాం. మనమేమీ తక్కువ కాదని మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా ఉన్నాం. అంటే వారికి కూడా సువార్త ప్రకటించబడిందా, ప్రకటించబడలేదా? మనం కూడా అనమాట. అంటే ఈ విధంగా బయట కూడా చాలా మంది నిరాకరిస్తున్నారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది నిరాకరిస్తున్నారు. ఏ విధంగా నిరాకరిస్తున్నారు అంటే, చాలా మంది దేవుని యొక్క మాట వింటున్నారు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క విధులు, ఆయన యొక్క కట్టడలు, ఇది సమాజ మందిరంలోనికి వెళ్తున్నారు. అంటే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్తున్నారు, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది కొనసాగుతూ ఉన్నారు. కానీ సువార్త వింటున్నారు తప్ప వినిన దాన్ని బట్టి వేరెవరు కూడా జీవించట్లేదు. అంటే అర్థం ఏంటండి, నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కుమారుడు నాకు తండ్రి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, ఆయన ఏం చెప్పినా చేస్తానని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు బయట సమాజంలో. ఇప్పుడు తండ్రి అనమాట అతనికి ఒక పని చెప్పాడు, చేస్తానని చెప్పేసి అనమాట చేయకుండా ఏం చేశాడు, కుమారుడు ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు ఆయన యొక్క మాటను గైకొన్నాడా, నిరాకరించాడు. ఎందుకంటే విన్నాడు తప్ప చేయలేదు. కాబట్టి ఇది మీరు ఒకసారి గమనించండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది మేము క్రైస్తవులు అని చెప్పేసి అనమాట, మేము కూడా క్రీస్తు యొక్క కుమారులు అని చెప్పి చాలా మంది సమాజ మందిరంలోకి వెళ్తూ ఉన్నారు, దేవుని యొక్క మందిరంలోకి వెళ్తూ ఉన్నారు, సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే వారు సువార్త వింటారు కానీ వాటి ప్రకారం జీవించరంటే, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు ఏ తప్పు చేశారో, అంటే విన్నా సరే వారు ఏ విధంగా యేసుక్రీస్తుని విశ్వసించలేదు, నమ్మలేదు, అతని యొక్క మాటను గాయకోలేదు, అదే విధంగా అనమాట నేడు అనేక మంది క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారండి. మీరు కూడా నిరాకరించట్లేదా? నిరాకరిస్తున్నారు. మాట విని ఆయన చెప్పిన విధంగా మీరు నడుచుకోవట్లేదు, గాయకోవట్లేదు అంటే అర్థం ఏంటి, యేసుక్రీస్తుని మీరు నిరాకరిస్తున్నారు. కాబట్టి ఆనాడు మన యొక్క పితరులు అంటే చేసిన తప్పు మళ్ళీ మనమే చేస్తా ఉన్నాం. యుగాంతమందున మనకు బుద్ధి కలిగినటువంటి మాట లేఖనంలో రాయబడి ఉంటుంది. మన పితరులు కూడా విన్నారా? వినలే. అదేవిధంగా మనం కూడా వినట్లే, గైకోవట్లే. ఈ శాస్త్రుల పరిశీలు అదే విధంగా విన్నారు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది వారు విన్నారు. నేనే మెసేజ్, నేనే క్రీస్తు, నేను చెప్పినప్పుడు బోధ వినండి, రక్షణ మార్గాన్ని మీరు అనుసరించండి, నన్ను మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి, మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆయనే నేను అని చెప్పినా సరే, ఈ ప్రధానము నేను, బాబు మూలం నేను రా బాబు అని చెప్పేసి చెప్పినా సరే వారు ఎవరు కూడా వినలేదు, గైకోలేదు. ఆయన యొక్క మాటలు కూడా ఎవరు కూడా లక్ష్య పెట్టలేదండి. అదేవిధంగా ఇప్పుడు చర్చిలోకి వస్తున్నప్పుడు మనం కూడా ఆయన యొక్క మాట వింటున్నాం, కానీ ఆయన చెప్పిన విధంగా గాయకోవట్లేదంటే ఒక విధంగా ఆయన మనం ఏం చేస్తా ఉన్నాం, త్రోసేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ముందుగా చెప్పినట్టు వాడు ఉంది, గమ్యస్థానానికి చేరాలంటే ఆ వాడులోనే నువ్వు ఉండాలి సురక్షితంగా. ఇప్పుడు నీ చేతులతో ఆ వాడును రంధ్రం చేసినట్లయితే నువ్వేమవుతావు, మునిగిపోతావు, అంతే కదండి. ఇప్పుడు శాస్త్రుల పరిశీలు కూడా అదే విధంగా ఉన్నారు, తమ చేతులతో తాము ఏం చేసుకున్నారమ్మా, పాడు చేసుకున్నారు, రక్షణ పోగొట్టుకున్నారు. అంటే ఆ మూడు రాతిని వారు ఏం చేశారమ్మా, తీసేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతుంది, కూలిపోతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అంటే వారు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. పితరులు ఉండేటువంటి పరదేశంలో వారు ఎవరు కూడా వెళ్ళరండి. కాబట్టి ఒక విషయం మీరు గమనించండి ప్రియులారా, ఆ శాస్త్రుల పరిశీలనలు మనం ఎవరు కూడా ఉండకూడదు ప్రియులారా. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనం నిరాకరించకూడదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనం ఉన్నతున్నట్టుగా పాటించాలి, గైకోవాలంటే విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదండి. అంటే మనం చనిపోయిన తర్వాత మన యొక్క ఎస్టాబ్లిష్ అనేది ఉండాలి. అంత దేవుని యొద్దకు వెళ్ళాలంటే మన ఇంటిని జాగ్రత్తగా పునాది వేసుకోవాలి. ఆ పునాది ఎవరో కాదు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇటు విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. దేవుణ్ణి ఏ విధంగా అయితే వారు త్రోసేశారో, దేవుణ్ణి ఏ విధంగా అయితే వారు నెట్టేశారో,
దేవుని ఏ విధంగా అయితే వారు వద్దనుకున్నారో, దేవుని ఏ విధంగా అయితే వారు కాదనుకున్నారో, తర్వాత వారి యొక్క జీవితాలు కూడా ఏమైపోయామో భ్రష్టపడిపోయాయి. వారికి నిత్య నరకానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి తర్వాత అర్థం ఉంటుంది, చనిపోయిన తర్వాత అయ్యో రక్షణ మా యొద్దకు వచ్చింది, మా చెంతకు వచ్చింది, మాతో మాట్లాడింది, మాతో బోధిస్తుంది, మాతో ఉన్నది, అయినప్పటికీ మేము వినలేదు. ఆ తలరాయిని మేము పోగొట్టుకున్నాము, అదే మూలం అని చెప్పేసి తర్వాత వారు తెలుసుకొని ఎంతో ఏడ్చుంటారు, ఎంతో బాధపడుతుంటారు అనేటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనం ఉండకూడదండి. యేసుక్రీస్తు వారిని విశ్వసిద్దాం, నమ్ముదాం అని చెప్పేటువంటి మాట విందాం అని చెప్పిన విధంగా మనం జీవిద్దాం. కాబట్టి ఈ విధంగా అనమాట ఇల్లు మనం చక్కగా నిర్మించుకోవాలి, చక్కగా కట్టుకోవాలి. ఇల్లు నిలబడాలన్నా ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే పునాది స్ట్రాంగ్గా ఉండాలి. సో అదే విధంగా అనమాట మన తండ్రి యొద్దకు చేరాలన్నా సరే యేసుక్రీస్తు అనేటువంటి ఆ పునాది అంటే మనం వేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు సొంత రక్ష కూడా అంగీకరించాలి. సో ఈ విధంగా అనమాట ఎవరు కూడా యేసుక్రీస్తు నిరాకరించొద్దు. నిరాకరించి ఈ విధంగా అనమాట ఆయనకు దూరం కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.